నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా, ఎండి హోమియో. ఈరోజు మనం హెర్పిస్ గురించి మాట్లాడుకుందామండి. హెచ్ఎస్వి అంటే ఏంటి, జనరల్గా హెచ్ఎస్విలో యాంటీబాడీస్ వాల్యూస్ ఎలా ఉంటాయి. సో జనరల్గా ఈ పేషెంట్స్లో చాలా రకాల కన్ఫ్యూజన్స్ అనేవి హెచ్ఎస్వి రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్లో కనిపిస్తూ ఉంటాయండి. సో ఇది కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షనే, ఇది కూడా ఒక సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజే. ఇది కూడా ఎక్కడైనా ఒక బయట వ్యక్తి ఎక్స్పోజ్ అయిన తర్వాత దీంట్లో మనకి హెచ్ఎస్వి రావటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే చాలామందికి డౌట్స్, హెచ్ఎస్వి టైప్ 1 అంటే ఏంటి, టైప్ 2 అంటే ఏంటి, అసలు దీంట్లో యాంటీబాడీ వాల్యూస్ ఎలా ఉంటాయి, అసలు ఏ యాంటీబాడీ ఉంటే ఇన్ఫెక్షన్ తనకు ఉంది, ఆ ఇన్ఫెక్షన్ అనేది తన ఫ్యామిలీ ఒకవేళ అతను మ్యారీడ్ అయ్యి ఉంటే తన లైఫ్ పార్ట్నర్ డిసీజ్ ట్రాన్స్మిట్ అవుతుందా, పిల్లలకు వస్తుందా అనేది కూడా చాలామంది మనకి వ్యూవర్స్ అడుగుతూ ఉంటారండి. మన డే టు డే ప్రాక్టీస్లో పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. సో దాంట్లో దీనికి టైప్ 1 టైప్ 2 మన ప్రకారంగా తీసుకుంటే ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనేది ఈ టైప్ 1 మనం తీసుకుంటే జనరల్గా ఈ టైప్ 1 అనేది సపోజ్ ఒక 100 మందిలో తీసుకుంటే 90 మందిలో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటూ ఉంటుంది. సో దీని గురించి అసలు భయపడాల్సిన పనేమీ లేదండి. అసలు దీని గురించి ప్యానిక్ అవ్వాల్సిన విషయం ఎంత మాత్రం లేదండి. ఎందుకంటే సకాలంలో ప్రాపర్గా ఒక మంచి హోమియోపతి డాక్టర్ దగ్గరికి మీరు అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలిగితే ఆ యాంటీబాడీ యొక్క వైరల్ లోడ్ బట్టి, యాంటీబాడీ యొక్క వాల్యూ బట్టి ఆ ఇన్ఫెక్షన్ యొక్క డిసీజ్ ఇంటెన్సిటీని తగ్గించుకోవచ్చని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. సో దీంట్లో 2 రకాల యాంటీబాడీస్ ఉంటాయి, ఐజీజీ, ఐజీఎం. జీ యాంటీబాడీస్ అంటే జనరల్గా ఏదైనా ఒక ట్రీట్మెంట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ మెడికేషన్స్ తీసుకున్న తర్వాత జీ యాంటీబాడీ వాల్యూ అనేది రావడం జనరల్గా జరుగుతూ ఉంటుందండి. ఈ యాంటీబాడీస్ ఏంటంటే మన బాడీకి హెల్ప్ చేసే విధంగా మన బాడీ యొక్క రక్షణ వ్యవస్థని కాపాడే యాంటీబాడీస్ ఈ జీ యాంటీబాడీస్. కొంతమంది ప్యానిక్ అయిపోతూ ఉంటారు, జీ యాంటీబాడీస్ రాగానే నాకు 10 వచ్చింది లేదంటే 20 వచ్చింది, చాలా హై వాల్యూ చూపిస్తుంది, ఇది బిలో 1 ఉండాలి కదా, ఇంత యాంటీబాడీ వాల్యూ వచ్చింది ఏంటి అని. సో ఈ యాంటీబాడీ వాల్యూ ఉన్నప్పుడు ఎంత మాత్రం ప్యానిక్ కావాల్సిన పని అయితే లేదండి. కాస్త తేలికపాటి లక్షణాలు అంటే ఈ జెనిటల్స్ మీద నీటి పొక్కులు రావటం వచ్చినప్పుడు దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం దీన్ని కూడా మనం హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు అని నేను చెప్పదలుచుకున్నాను. సో ఈ ఎం యాంటీబాడీస్ అంటే ఇన్ఫెక్షన్ యాక్టివ్గా ఉంది అని అర్థం. సో ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జనరల్గా ఈ డిసీజ్ అనేది ఆపోజిట్ పార్ట్నర్కి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అని అర్థం. సో దీంట్లో మనకి ఇలా ఈ జెనిటల్స్ మీద కొంతమంది మన పేషెంట్స్ వస్తుంటారు మన క్లినిక్లో, ఈ అంగం మీద నీటి పొక్కుల్లాగా వాటర్ బ్లిస్టర్స్ లాగా వస్తూ ఉంటాయి. అలాగే మ్యూకోక్యూటేరియస్ జంక్షన్స్ మనకి జనరల్గా లిప్స్ ఈ కార్నర్ ఆఫ్ ద మౌత్ దగ్గర తీసుకున్నా, లేదంటే ఐస్ దగ్గర తీసుకున్నా, లేదంటే నడుము కింద భాగాన్ని తీసుకున్నా, లేదంటే పక్కట ఎముకల భాగాన్ని తీసుకున్నా, కొంతమందికి నడువు నొప్పి దగ్గర ఈ లో బ్యాక్ ఏక్ అనేది తీవ్రతరంగా ఉంటుంది, సాక్రల్ ప్లెక్సస్ అని చెప్తుంటాం, కాక్సిజియల్ ఏరియా అని చెప్తుంటాం, అంటే లో బ్యాక్ ఏక్, ఆ ఏరియాలో కూడా విపరీతమైన నడువు నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఈ వైరస్ ఏంటంటే జనరల్గా ఈ హెర్పిస్ సింప్లెక్స్ రిలేటెడ్ వైరస్ ఏవైతే ఉంటాయో ఈ నడుము భాగాన్ని ఈ వైరస్ అనేది లాడ్జ్ అయి ఉంటుందండి. సో అక్కడ ఉన్నప్పుడు జనరల్గా ఈ కాలు తిమ్మిలు రావటం, ఈ విపరీతమైన నడువు నొప్పి అనేది ఉండటం, అరికాల మంటలు అనేవి ఎక్కువగా ఉండటం అనేది కూడా ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్లో జనరల్గా ఒక లక్షణంగా మనం తీసుకుంటామండి. సో ఈ ఎం వాల్యూ యాంటీబాడీ ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా ఈ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో దీనికి మనం హోమియోపతిలో ఇమ్యూనోమాడ్యులేటర్స్ అంటే వ్యాధి నిరోధక శక్తి ఇంప్రూవ్ చేయడానికి మన దగ్గర మందులు ఉన్నాయి కాబట్టి మీరు ప్రాపర్గా మా దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఒకసారి హెచ్ఎస్వి టైప్ 1 అండ్ టైప్ 2 యాంటీబాడీ ఐజీజీ, ఐజీఎం వాల్యూస్ ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు ఈ 1లో ఉన్నాడా, ఈ పేషెంట్ 2లో ఉన్నాడా, టైప్ 2లో అంటే ఈ జెనిటల్ హెర్పిస్కి సంబంధించిన లక్షణాలు ఏమున్నాయి అనేది మనం చూసుకుని సకాలంలో మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలిగితే గ్రాడ్యువల్గా మొత్తం ఈ వ్యాధిని నిర్మూలన చేసుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్ నేను చెప్పదలుచుకున్నాను.